అని ఎట్లా చూస్తారు మొత్తానికి ఈ రోజు కాళేశ్వరం సంబంధించిన విచారణలో కేసీఆర్ గారు హాజరు కావడం జరుగుతుంది, ఎట్లా ఉంది? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రతీకార పాలనలో భాగంగా మరి తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఫ్యామిలీ మీద జరుగుతున్నటువంటి ఈ ప్రతీకారేచ్ఛ పాలనలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి అతిగతి లేదు, ఈ సాక్ష్యాధారాలు లేవు, ఏవి లేవు. కానీ ప్రజలను భ్రమ పెట్టడానికి, ప్రజలను ఏదైతే ఎన్నికల కంటే ముందు అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి అవన్నీ నిజము అని చెప్పడానికి మాత్రమే ఇదంతా ఒక తంతుగా నడుస్తున్న తప్పిస్తే దీనికి అతిగతి లేదు, సాక్ష్యాలు లేవు. అయినా కూడా ఈరోజు మరి ఫోన్ ట్యాపింగ్ కేసులు, అలాగే కాళేశ్వరం కేసులు, అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే మరి కేటీఆర్ గారి మీద మన కార్ రేసు కేసులు, ఇలాంటివన్నీ కూడా మరి కవితమ్మ గారి మీద ఏదైతే ఈడీ కేసులు ఇవి కావాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ వెనకాల వండుకుంటూ రేవంత్ రెడ్డి గారిని ముందరబెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇదంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజం లేచి నిలబడుతుంది. ఎందుకంటే తెలంగాణ నిర్మాత, తెలంగాణ తెచ్చిన ఆయన, తెలంగాణను అభివృద్ధి చేసిన ఆయన, ఈరోజు భారతదేశంలోనే మొత్తం నంబర్ 1 స్టేట్గా నిలిపినటువంటి కేసీఆర్ గారి మీద మరి తెలంగాణను అభివృద్ధి చేసినందుకు మరి ఆయన మీద కక్ష సాధింపు చర్యలా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ చర్యలను, దుందుడు చర్యలను, ఈ కమిషన్లను, తర్వాత ఈ సిట్లను ఎత్తివేయకపోతే తెలంగాణ రేపు పొద్దుగాల లేచి నిలబడుతుంది. మరి ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఓట్లతోటి దెబ్బ కొడతాం. వచ్చే ఎన్నికలలో ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, వచ్చే బై ఎలక్షన్ కావచ్చు, ఏ అయినా కావచ్చు, అన్ని ఎన్నికలలో ప్రజలు బుద్ధి పనిగా తయారుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి ఆరోపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏముందంటే కాళేశ్వరం అవినీతి చేయడానికే కేసీఆర్ గారు కట్టారు అన్నట్టు కూడా అవినీతి చేయడానికి అన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? మరి చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల కట్టేది డబ్బుల కోసమేనా? పోలవరం కట్టేది డబ్బుల కోసమేనా? గతంలో మరి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన డబ్బుల కోసమేనా? అంటే డబ్బుల కోసమా, అది ప్రజల కోసమా? మరి అది ప్రజల కోసమైనప్పుడు ఇది డబ్బుల కోసం ఎట్లయితే? ప్రాజెక్టు నుండి రైతులు లబ్ధి పొందుతున్నారా? 100% కదండి. ఈ రోజు 50 లక్షల ఎకరాలకు నీళ్లు వాడుతూ ఉన్నాయి. ఎవడి పుణ్యాన? ఈరోజు కాళేశ్వరమే నిజంగా కూలేశ్వరం అయితే నిర్ణయాక మొన్న ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కటింగ్ ఎట్లా చేస్తారండి? అంటే కాళేశ్వరం పనిచేస్తున్నట్టే కదా. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలను ప్రజల మెదడులోకి జొప్పించడానికే ఈ సిట్లను ఈ కమిషన్లను రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపులో భాగంగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు తిరగబడతారు. నిన్నగాక మొన్న రజతోత్సవ సభలో 25 లక్షల జనాభా వచ్చింది. నభూతో నభవిష్యత్తు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రికి రానంత జనాలు ఆ రోజు జైల్లో అనవసరంగా పెడితే జైళ్ళు బద్దలు కొడతాం. బీఆర్కే భవన్ కూడా ఈరోజు కూలగొట్టడానికి తయారుగా ఉన్నాం కార్యకర్తలందరం. ఉత్తగా లేదు తెలంగాణ. ఎందుకనంటే అబద్ధాల ముఖ్యమంత్రి, అబద్ధాల రేవంత్ రెడ్డి దిగిపోవాలి. ఎందుకంటే 17 నెలల్లో 420 హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కి ప్రజలకు ఒక్క హామీ కూడా నిరూపించుకోనండి దద్దమ్మ ముఖ్యమంత్రి. మరి అదే కేసీఆర్ అయితే ఈరోజు 384 సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకున్నటువంటి ఒక గొప్ప దార్శనికుడు, నాయకుడు కేసీఆర్ గారు.